Hi guys, welcome back to our channel. We are back with another interesting video. సో రీసెంట్గా మీరు బాగా వింటున్న టాపిక్ ఏమైనా ఉందంటే అది ఎంసిపి మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సో ఈ అసలు ఈ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటి? ఈ ఎంసిపి సర్వర్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము? ఎలా యూజ్ చేస్తాము? అండ్ ఈ ఎంసిపి సర్వర్స్ని కర్సర్కి ఎలా కనెక్ట్ చేయాలి? సో అండ్ మన ఓన్గా ఎంసిపి సర్వర్ని ఎలా బిల్డ్ చేయొచ్చు? సో అవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్ గైస్. ఓకే. ఫస్ట్ ఎంసిపి అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సో మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఇట్స్ బేసికలీ ఏ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంది? ఒక కమ్యూనికేషన్ బిట్వీన్ టూ సర్వీసెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు జనరల్‌గా మనము ట్రెడిషనల్ అప్రోచ్‌లో ఏముంటదంటే మనకి ఒక ఎల్ఎల్ఎం ఉంది. ఎల్ఎల్ఎం ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక చాట్‌జీపీటీ కావచ్చు ఆర్ ఎనీ డీప్‌సీక్ ఆర్ జెమినై ఎనీ లైక్ వాటెవర్ ఇట్ ఈస్ ఎల్ఎల్ఎం ఉందనుకోండి. సో ఎల్ఎల్ఎం మనకి లైక్ డిఫరెంట్ సర్వీసెస్‌తో కనెక్ట్ అవ్వడానికి కనెక్ట్ చేస్తాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గిట్‌హబ్ ఉందనుకోండి. మనము ఒక ఎల్ఎల్ఎంకి ఒక కమాండ్ ఇచ్చి లైక్ గో అండ్ లైక్ క్రియేట్ ఏ రిపాజిటరీ ఫర్ మీ ఇన్ ఏ గిట్‌హబ్ అని ఈ ఎల్ఎల్ఎంకి గిట్‌హబ్ యాక్సెస్ ఇస్తే ఇదేం చేస్తది లైక్ ఎళ్లి గిట్‌హబ్‌లో మనకి గిట్‌హబ్ ఆర్ ఎనీ సర్వీస్, ఎనీ టూల్‌కెళ్ళి మనకి ఆ వర్క్ కంప్లీట్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తది కదా! సో ఈ ప్రాసెస్‌లో మధ్యలో ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎర్రర్స్ వస్తే ఏంటి? మనం ఏదైతే టాస్క్ ఇచ్చామో ఆ టాస్క్ మనకి లైక్ కంప్లీట్ అవ్వదు అండ్ ఎర్రర్స్ వస్తాయి. సో, ఆ టాస్క్ అనేది ఫెయిల్ అయిపోతది కదా! సో, విత్ ఎంసీపీస్‌తో ఏందంటే ఈ ఎల్ఎల్ఎమ్స్‌కి అండ్ సర్వీసెస్ ఆర్ టూల్స్‌కి మధ్యలో మనం ఒక లేయర్ లాగా బిల్డ్ చేస్తామనమాట. లేయర్ లాగా ఈ ఎంసీపీస్ ఉంటాయనమాట. ఇప్పుడు ఎలా వర్క్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్ఎల్ఎమ్స్‌కి ఏదన్నా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి. సో, ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏం చేస్తాయి? ఈ ఎంసీపీస్‌ని కాల్ చేస్తాయి. ఈ ఎంసీపీస్ ఏం చేస్తాయి? ఈ టూల్స్‌ని కాల్ చేసి ఈ టూల్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎర్రర్ ఈ సర్వీస్ కాల్ చేసాము. సర్వీస్ ఇన్ ద సెన్స్ జీమెయిల్ ఆర్ ఎనీ సర్వీస్ కాల్ చేసామనుకోండి ఆర్ సెండింగ్ యాన్ ఈమెయిల్ టు ఎ పర్సన్ అలాంటి ఒక టాస్క్ మనం పెర్ఫార్మ్ చేయాలనుకుంటే లైక్ జీమెయిల్ సర్వీస్‌ని కాల్ చేసామనుకోండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ అయితే ఈ ఎంసీపీ సర్వర్ మొత్తం ఈ ఎల్ఎల్ఎంకి ఐ మీన్ ఎర్రర్ ఇవ్వకుండా ఇది అడాప్ట్ అయితదనమాట. అంటే ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ కాల్ చేసి ఆ ఎర్రర్ ఏముందో చూసుకొని మళ్ళీ ఫిక్స్ చేస్తదనమాట. సో, ఇలా ఎంసీపీస్ ఏంటంటే డైనమిక్‌గా అడాప్ట్ అవుతాయి. సో, దీంట్లో మనము ఎంసీపీ స్ట్రక్చర్ చూసుకుంటే మెయిన్ మనకి నార్మల్ లైక్ రెస్ట్ ఏపీఐస్ ఉంటాయి కదా! రెస్ట్ ఏపీఐస్ ఇన్ ద సెన్స్ మనకి నార్మల్‌గా ఒక క్లయింట్ ఒక క్లయింట్ ఉంటది. ఆహ్, సర్వర్‌కి రిక్వెస్ట్ పంపిస్తది. సర్వర్ సపోజ్ డేటాబేస్ నుంచి ఏమన్నా ఫెచ్ చేయాలనుకుంటే సో, డేటాబేస్ నుంచి ఫెచ్ చేయడానికి సర్వర్‌ని కాల్ చేస్తాం మనం. సర్వర్ నుంచి మనకి రెస్పాన్స్ వస్తది. సో, రెస్పాన్స్ మన ఫ్రంట్ ఎండ్‌కి క్లయింట్‌కి పంపిస్తాం. సో, అది ట్రెడిషనల్ అప్రోచ్. దానికేందంటే బ్యాక్ ఎండ్‌లో లైక్ ఒక దాన్నేమంటారు లైక్ ఒక స్టాండర్డ్ ఎండ్ పాయింట్ ఉంటది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకేదైనా ఎండ్ పాయింట్ ఉందనుకోండి ఇక్కడ. ఆహ్, 1 సెకండ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ వన్ రైట్ లెటర్ హియర్. We have an endpoint for example slash products. సో మనకిప్పుడు లైక్ స్లాష్ ప్రొడక్ట్స్ అండ్ లైక్ ఇలా లోకల్ హోస్ట్ ఆర్ సంథింగ్ ఇలా ఉందనుకోండి. లోకల్ హోస్ట్ ఆర్ లోకల్ హోస్ట్ 3001 స్లాష్ ప్రొడక్ట్స్. సో మనం ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి లైక్ బ్యాక్ ఎండ్‌కి కాల్ చేయాలంటే ఒక ఏపీఐ కావాలి కదా! సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీఐ ఇలా ఉంది. ఈ ఏపీఐలో మనము ప్రొడక్ట్స్ ఫెచ్ చేసుకోవడానికి కాల్ చేస్తాం కదా! సో కాల్ చేసినప్పుడు లైక్ ఏమైనా ఇది స్టాండర్డ్ ఏపీఐ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏమన్నా చేంజెస్ చేస్తే ఫ్రంట్ ఎండ్ అడాప్ట్ చేసుకోలేదు కదా! సో అలా లైక్ ఇవన్నీ స్టాండర్డ్ కదా! సో ఎంసీపీ సర్వర్స్ ఏందంటే డైనమిక్‌గా అడాప్ట్ అవుతాయన్నమాట. సో, అది నార్మల్ రెస్ట్ ఏపీఐకి ఇంకా ఎంసీపీ సర్వర్స్‌కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో, ఈ ఎంసీపీ స్ట్రక్చర్‌లో మీరు చూసుకుంటే మనకి ఎంసీపీ క్లయింట్ ఉంటది. ఎంసీపీ క్లయింట్ అంటే ఏం లేదు సింపుల్‌గా మన కర్సర్ గాని, ఏదైనా కోడ్ ఎడిటర్ అనమాట. విండ్సర్ఫ్ ఆర్ ఇంకా ఏదైనా క్లయింట్. సో, ఇది ఏంటంటే మనకి యూజర్‌కి కనిపించేదనమాట. సో, యూజర్ దీంతో ఇంటరాక్ట్ అవుతాడు ఈ క్లయింట్‌తో. సో, అండ్ ఇది ఎంసీపీ సర్వర్‌ని కాల్ చేస్తాం. ఎంసీపీ సర్వర్ అంటే మనం ఏదైతే లైక్ ఒక టాస్క్ ఆర్ ఒక ఆపరేషన్‌ని మనము బిల్డ్ చేస్తామో దాన్ని ఎంసీపీ సర్వర్ అంటాము. సో, ఆ ఎంసీపీ సర్వర్‌ని
ఎంసీపీ క్లయింట్ ఎంసీపీ ప్రోటోకాల్‌తో కాల్ చేస్తది. సో, ప్రోటోకాల్ అంటే జస్ట్ లైక్ కమ్యూనికేషన్ అనుకోవచ్చు సింపుల్‌గా. అండ్ ఈ ఎంసీపీ సర్వర్ ఏం చేస్తది, ఏదైనా ఒక టూల్‌ని కాల్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సర్వీస్‌ని కాల్ చేస్తదనమాట. మనకి డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. లైక్ గిట్‌హబ్, బ్రేవ్ సెర్చ్ అని, 21st డెవ్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్‌కి. సో, ఇలా డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. సో, ఈ ఎంసీపీ సర్వరు ఈ సర్వీసెస్‌ని కాల్ చేసి అండ్ వచ్చిన రెస్పాన్స్‌ని మళ్ళీ బ్యాక్ టు క్లయింట్ పంపిస్తదనమాట. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎంసీపీ సర్వర్స్ ఎవరు బిల్డ్ చేస్తారంటే ఈ యొక్క ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో సో వాళ్ళే బిల్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గిట్‌హబ్ ఎంసీపీ సర్వర్ ఉందనుకోండి. అది ఎవరు బిల్డ్ చేస్తారు? గిట్‌హబ్ వాళ్ళే బిల్డ్ చేస్తారు. బికాజ్ if we build ourself of GitHub MCP server, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిట్‌హబ్‌కి స్టాండర్డ్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెర్షన్‌లో ఒక ఎండ్ పాయింట్ ఉందనుకోండి. నెక్స్ట్ వెర్షన్‌లో మేబీ ఆ ఎండ్ పాయింట్ చేంజ్ అవ్వచ్చు. అప్పుడు మన ఎంసీపీ సర్వర్ వర్క్ అవ్వదు. సో, అదే గిట్‌హబ్ ఓన్లీ లైక్ గిట్‌హబ్ ఎవరైతే ఓన్ చేసుకున్నారో సో, గిట్‌హబ్ వాళ్ళే మనకి ఎంసీపీ సర్వర్ బిల్డ్ చేసి ఇచ్చారనుకోండి. సో, ఈ ఎంసీపీ సర్వర్ ఏంటంటే ఈ గిట్‌హబ్ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసినా సో, వాటికి అడాప్ట్ అయిపోయి మనకి లైక్ రెస్పాన్స్ ఇస్తదనమాట. సో, ఇలా మనకి లైక్ ఎంసీపీ సర్వర్స్ డిఫరెంట్ ఎంసీపీ సర్వర్స్ ఉన్నాయి. సో, వన్స్ మనం ఒకసారెళ్లి గూగుల్‌కెళ్ళి టైప్ ఎంసీపీ సర్వర్స్ గిట్‌హబ్. సో, ఫస్ట్ వన్. సో, మీరిక్కడ చూసుకుంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ సర్వర్స్. సో, ఇది అఫీషియల్ ఎంసీపీ ప్రోటోకాల్స్ అనమాట. విచ్ ఈస్ రిలీజ్డ్ బై ఆంథ్రోపిక్. సో, మనకిక్కడ చూసుకుంటే డిఫరెంట్ ఎంసీపీ సర్వర్స్ ఆల్రెడీ ప్రీ బిల్ట్‌గా ఉన్నాయి. ఇక్కడ బ్రేవ్ సెర్చ్ అని ఉంది. అండ్ గిట్ ఉంది. గిట్‌హబ్ ఉంది. సో, గూగుల్ డ్రైవ్ ఎంసీపీ సర్వర్ ఉంది. సో, పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్. సో, డేటాబేస్ కోసం పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ కూడా ఉంది. పప్పిటర్, రెడ్డిస్. సో, ఇలా డిఫరెంట్ ఎంసీపీ సర్వర్స్ ఆల్రెడీ ప్రీ బిల్ట్‌గా ఉన్నాయి. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎంసీపీ సర్వర్‌ని లైక్ కర్సర్‌లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలో ఒక స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుందాం, గిట్‌హబ్ అందరికి తెలుసు కదా! సో, గిట్‌హబ్ ఎంసీపీ సర్వర్ తీసుకుందాం. సో, క్లిక్ ఆన్ గిట్‌హబ్. ఇక్కడ చూసుకుంటే మనకి రీడ్‌మీ ఫైల్‌లో మనకి లైక్ ఈ గిట్‌హబ్ ఎంసీపీ సర్వర్ ఎగ్జాక్ట్‌గా ఏం ప్రొవైడ్ చేస్తుందో మనకిక్కడ ఫీచర్స్ దాంట్లో టూల్స్ ఏమేమి ఉన్నాయి. సో, అలా డీటెయిల్డ్‌గా మనకి ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అండ్ కిందకెళ్ళిపోతే మనకి సెటప్ ఉంది కదా! సో, సెటప్‌లో మనకి డీటెయిల్డ్‌గా లైక్ ఎలా సెటప్ చేసుకోవాలనేది ఇచ్చారు. సో, పర్సనల్ యాక్సెస్ టోకెన్. సో, మనము పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని మనము లైక్ కర్సర్‌లో మనము ఇవ్వాలనమాట. సో, మనకిది ఎన్‌పిఎక్స్ సర్వరు. సో, మనం ఇది యూజ్ చేసుకోవచ్చు టు ఇంటిగ్రేట్ ఇంటూ కర్సర్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌తో ఒకసారి చూద్దాం. ఓకే. ఫస్ట్ గిట్‌హబ్‌కొచ్చేసి గిట్‌హబ్.కామ్‌కొచ్చేసి లైక్ మన అకౌంట్ ఉంటది కదా! సో, మన అకౌంట్‌లో సెట్టింగ్స్ అని ఉంది ఇక్కడ. సో, క్లిక్ ఆన్ సెట్టింగ్స్. సెట్టింగ్స్ ఉంది కదా! సో, ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీరు డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంది. సో, క్లిక్ ఆన్ డెవలపర్ సెట్టింగ్స్. అండ్ ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ అని ఉంది. సో, దీంట్లో ఫైన్ గ్రెయిన్డ్ టోకెన్స్ అని ఉంది. క్లిక్ ఆన్ ఫైన్ గ్రెయిన్డ్ టోకెన్స్. సో, జనరేట్ ఎ న్యూ టోకెన్. క్లిక్ ఆన్ దట్ వన్ అండ్ గివ్ టోకెన్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. సో, నేనైతే ప్రెజెంట్ టెస్టింగ్ ఎంసీపీ అని ఇస్తా. సో, డిస్క్రిప్షను అలా వదిలేసేయండి. అండ్ ఇక్కడ రిపాజిటరీ యాక్సెస్ వచ్చేసి నేను ఆల్ రిపాజిటరీస్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ పర్మిషన్స్‌లో ఇక్కడ అన్నిటికి రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఇచ్చేసేయండి. నేను ఇస్తున్నాను. ఇప్పుడు నేను పర్మిషన్స్ అయితే అన్నీ రీడ్ అండ్ రైట్ ఇచ్చేసాను. బట్ ఇక్కడ కేర్‌ఫుల్‌గా ఉండండి. లైక్ ఒకసారి పర్మిషన్స్ అన్నీ చెక్ చేసుకోండి. బికాస్ లైక్ మీరు ఇంకా లైక్ వేరే పర్మిషన్స్ ఇవ్వచ్చా? ఇవ్వద్దో ఒకసారి చెక్ చేసుకోండి. బికాస్ మీరు అన్నెసెసరీగా పర్మిషన్స్ ఇచ్చేస్తే ఏమైతదంటే లైక్ ఇట్ మే మిస్‌యూజ్ కూడా చేయొచ్చు. సో, కేర్‌ఫుల్‌గా చూసి ఇచ్చేసేయండి పర్మిషన్స్. నేను ప్రస్తుతం డెమో కాబట్టి లైక్ అన్నీ రీడ్ అండ్ రైట్ ఇచ్చేసాను. క్లిక్ ఆన్ జనరేట్ టోకెన్. ఓకే. ఇప్పుడు నాకు టోకెన్ అయితే జనరేట్ అయింది. సో, కాపీ దిస్ టోకెన్. ఓకే. ఇప్పుడు మనం టోకెన్ అయితే కాపీ చేసుకున్నాం కదా! సో, ఇక్కడికొచ్చేసి లైక్ గిట్‌హబ్ ఎంసీపీ సర్వర్‌ది ఇందాక చూసాం కదా! సో, ఈ కోడ్‌ని కాపీ చేసుకొని ఇక్కడ కర్సర్‌లోకొచ్చేసి కర్సర్ సెట్టింగ్స్‌లో ఎంసీపీ అని ఉంది కదా! సో, ఎంసీపీ సర్వర్స్‌లో యాడ్ న్యూ గ్లోబల్ ఎంసీపీ సర్వర్. క్లిక్ ఆన్ దట్ వన్. పేస్ట్ హియర్. అండ్ ఇక్కడ మనకి ఈ టోకెన్ అయితే ఉందో ఈ టోకెన్‌ని మన టోకెన్‌తో రిప్లేస్ చేయాలి. సో, గో టు గిట్‌హబ్. ఓకే. ఈ టోకెన్ కాపీ చేసుకొని ఇక్కడికొచ్చేసి పేస్ట్ చేయండి. సో, పేస్ట్ చేసేసిన తర్వాత మీరిక్కడ చూసుకుంటే లైక్ ఇక్కడ గ్రీన్ వచ్చేసింది చూడండి. సో, మనకిప్పుడు గిట్‌హబ్ ఎంసీపీ సర్వర్ అయితే
లైక్ కర్సర్‌కి ఇంటిగ్రేట్ అయిపోయిందనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. క్రియేట్ రిపాజిటరీ, గెట్ ఫైల్ కంటెంట్స్, పుష్ ఫైల్స్ అని ఇలా డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ సింపుల్‌గా లైక్ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ గిట్‌హబ్ ఎంసీపీ సర్వర్ వర్క్ అవుతుందో లేదో. సో, ఇక్కడ నేనేమన్నా అంటే మేక్ మీ ఎ రీడ్‌మీ ఫైల్ అండ్ యాడ్ సమ్ రాండమ్ స్టఫ్ టు ఇట్ అండ్ ఐ వాంట్ యూ టు మేక్ ఇట్ ఏ గిట్‌హబ్ రిపో ఇన్ మై గిట్‌హబ్ పబ్లిక్ ప్లీజ్. సో, నేను ఇక్కడ లైక్ ఈ కర్సర్ చార్ట్‌లో జస్ట్ నాకు రీడ్‌మీ ఫైల్ యాడ్ చేయి అండ్ ఒక గిట్‌హబ్ రిపోజిటరీ క్రియేట్ చేసి నా గిట్‌హబ్‌లో పుష్ చేయని అడుగుతున్నాను. సో, క్లిక్ ఆన్ సెండ్. మీరిప్పుడు చూసుకుంటే ఇక్కడ రీడ్‌మీ ఫైల్ యాడ్ చేసింది చూడండి. ఆసమ్ డెమో ప్రాజెక్ట్ అని కొంచెము ఇట్లా లైక్ ఒక మ్యాటర్ అయితే యాడ్ చేసింది. ఫీచర్స్, డిస్క్రిప్షన్ ఇలా. సో, ఈ విధంగా మనం ఇప్పుడు లైక్ మనము సింపుల్‌గా గిటబ్ ఒక ఎంసీపీ సర్వర్‌ని యూజ్ చేసి గిటబ్‌లో పుష్ చేయొచ్చు. లైక్ ఇక్కడున్న టూల్స్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. సో, యాహ్! అండ్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మనం ఓన్‌గా ఎంసీపీ సర్వర్ బిల్డ్ చేసి టెస్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన ఓన్‌గా ఎంసీపీ సర్వర్ బిల్డ్ చేస్తున్నాము యూజింగ్ కర్సర్. సో, నేను ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నానంటే మేక్ మీ ఏ బేసిక్ ఎంసీపీ సర్వర్. ఇట్ షుడ్ ఎక్స్‌పోజ్ జాపియర్ వెబ్‌హుక్ యాస్ ఎ టూల్ దట్ కెన్ బి కాల్డ్ వన్ వే ఎంసీపీ టు జాపియర్. సో, క్లిక్ ఆన్ జనరేట్ ఫస్ట్. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బేసిక్‌గా లైక్ జాపియర్ అనేది లైక్ అందరికి తెలుసు కదా! జాపియర్ ఒక టూల్. దాంట్లో లైక్ థౌసండ్స్ ఆఫ్ టూల్స్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. సో, వి కెన్ ఇంటిగ్రేట్ టు లైక్ సో మెనీ టూల్స్. సో, జాపియర్ లైక్ మన ఎంసీపీ సర్వర్ జాపియర్ వెబ్‌హుక్‌ని కాల్ చేస్తే, సో, జాపియర్ వెబ్‌హుక్‌కెళ్ళి లైక్ ఏదైతే సర్వీస్ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నామో, ఆ సర్వీస్‌ని కాల్ చేసి మనకి ఇక్కడ రిటర్న్ అవుట్‌పుట్ ఇక్కడ రావాలనమాట. సో, లైక్ ఇదొకసారి బిల్డ్ చేసాకైతే చూద్దాం. మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎంసీపీ సర్వర్ అయితే బిల్డ్ చేసింది మొత్తము. సో, ఇక్కడ కమాండ్స్ చెప్తుంది రన్ చేయమని. సో, ఒక టెర్మినల్ ఓపెన్ చేద్దాం. టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ కమాండ్స్ కాపీ అండ్ దిస్ కమాండ్ పేస్ట్ ఇట్ హియర్, ఎంటర్ అండ్ నెక్స్ట్ బిల్డ్ కమాండ్. ఓకే, నౌ ఇక్కడ రన్ ద సర్వర్ విత్ యువర్ జాపియర్ వెబ్‌హుక్ యూఆర్ఎల్ అని ఇచ్చింది. సో, మనకిప్పుడు జాపియర్ వెబ్‌హుక్ యూఆర్ఎల్ కావాలా. సో, గో టు జాపియర్. సో, జాపియర్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత లాగిన్ అవ్వండి గూగుల్‌తో. సో, లాగిన్ అయిన తర్వాత యూఐ ఎలా ఉంటదా? సో, ఇక్కడ క్రియేట్ అని ఉంది. క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ జాప్. సో, ఇక్కడ మనకి ట్రిగ్గర్ అండ్ యాక్షన్ ఉంది కదా! సో, ఫస్ట్ ట్రిగ్గర్‌లో వెబ్‌హుక్ సెలెక్ట్ చేసుకుందాం. సో, బికాజ్ మనము ట్రిగ్గర్ చేసేది వెబ్‌హుక్ కదా! సో, చూజ్ అన్ ఈవెంట్ అని ఉంది. సో, క్యాచ్ హుక్ మనం ఇప్పుడు మన సర్వర్ ఏదైతే పంపిస్తుందో అవన్నీ క్యాచ్ చేయాలి కాబట్టి సెలెక్ట్ క్యాచ్ హుక్, క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ పిక్ ఆఫ్ ఏ చైల్డ్ కీ. సో, ఎంటర్ సంథింగ్ 1, 2, 3, 4, 5 ఆర్ సంథింగ్, సమ్ రాండమ్ థింగ్. కంటిన్యూ. సో, నౌ లైక్ మనకి ఇక్కడ వెబ్‌హుక్ యూఆర్ఎల్ వచ్చింది. సో, కాపీ దిస్ వెబ్‌హుక్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్‌ని మనం అక్కడ పేస్ట్ చేయాలనమాట. సో, ఇక్కడ యాక్షన్ ఒకటి యాడ్ చేద్దాము. సో, యాక్షన్‌లో జీమెయిల్ నేనేమనుకున్నా అంటే మెయిల్‌కి ఒక ఈమెయిల్ సెండ్ చేయమని అడుగుతున్నాను. సో, సెలెక్ట్ సెండ్ ఈమెయిల్ హియర్. నేను ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ నా అకౌంట్ వచ్చింది. సో, మీరు చేయకపోతే జస్ట్ జీమెయిల్‌తో లాగిన్ అయిపోండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, ఎవరికి పంపించాలి? సో, నేను నాకే పంపించుకుంటాను. లెట్స్ సీ, గివింగ్ మై ఈమెయిల్ ఓన్లీ అండ్ ఫ్రమ్‌లో లైక్ ఆల్రెడీ నేను ఇంటిగ్రేట్ చేశాను కాబట్టి నాది పెట్టేసుకుంటున్నాను. సబ్జెక్ట్ వచ్చేసి టెస్టింగ్ అని పెడదాం. టెస్టింగ్ జాపియర్ అండ్ బాడీ టైప్ ప్లెయిన్ అండ్ హాయ్ దేర్ హౌ ఆర్ యూ డూయింగ్. జస్ట్ ఏదో ఒకటి పంపిద్దాం. హౌ ఆర్ యూ డూయింగ్ టుడే. సో, బాడీలో అయితే ఇది పెట్టేశాను అండ్ ఓకే, క్లిక్ ఆన్ కంటిన్యూ నౌ. ఓకే, స్కిప్ టెస్ట్. ఓకే, ఇప్పుడు ఈ జీమెయిల్ అయితే ఇంటిగ్రేట్ అయిపోయింది. సో, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కాపీ చేసేసుకున్నాం. ఇప్పుడు జాపియర్ వెబ్‌హుక్ యూఆర్ఎల్ ఇక్కడ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రిగ్గర్ మై జాప్ అని జాపియర్ వెబ్‌హుక్ వన్స్. ఓకే, ఇప్పుడు మనకి బిల్డ్ చేసింది కదా! సో, ట్రిగ్గర్ చేయమని ఒకసారి అడుగుతున్నాను. లెట్స్ సీ మనకి ఇప్పుడు ఏం చేస్తదో.
సో, మనకైతే ఇక్కడ కమాండ్ ఒకటిచ్చింది. సో, రన్ కమాండ్. చూసుకుంటే ఇక్కడ మనకి టెక్స్ట్ మెసేజ్ అయితే ఎళ్ళింది. సో, వన్స్ ఒకసారి లైక్ జీమెయిల్‌కెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లైక్ నాకు మెయిల్ అయితే వచ్చింది చూడండి. హాయ్ దేర్ హౌ ఆర్ యూ డూయింగ్ టుడే అని. సో, లైక్ నాకు జాప్ అయితే వర్క్ అయింది. ఐ మీన్ నా ట్రిగ్గర్ అయితే వర్క్ అయింది. ఇలా మీరు కూడా ఎంసీపీ సర్వర్స్ వేరే లైక్ మీ ఓన్‌గా ఎంసీపీ సర్వర్స్ బిల్డ్ చేసి ఒకసారి టెస్ట్ చేయండి. సో, ఎలా వర్క్ అవుతున్నాయో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. యాహ్! గైస్ ఈ వీడియోలో అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.